హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఎప్పుడైనా వడలు చేసినప్పుడు వడలైతే మిగిలిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా పెరుగు వడలను అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మేమైతే ఒక 2 ప్యాకెట్స్ పెరుగునైతే తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసి ఉండలు లేకుండా ఇలా జిల్క్ పెట్టుకోవాలండి, పేస్ట్ లాగా అయ్యేటట్టు. ఆ తర్వాత కొంచెం మిరియాలను అయితే తీసుకొని ఇట్లా రోట్లో అయితే దంచుకోవాలి. మిక్సీ కొట్టామంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోతుందని చెప్పి మేము ఇలా అయితే రోట్లో వేసి దంచామండి. ఈ మిరియాల పౌడర్ని మనం చిలుకు పెట్టుకున్నాం కదండి, ఆ పెరుగులో అయితే వేసేసుకొని తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలండి. సో ఇందుకోసం మేమైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. నాకు తెలిసి మా అత్తమ్మ పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసినట్టున్నారు. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం అయితే రోట్లోనే దంచి వేశారండి. అలాగే కరివేపాకు, పసుపు, ఇంగువ అయితే వేసేసుకొని ఆ తాలింపుని మనం పెరుగు చిలికి పెట్టుకున్నాం కదండి, ఆ పెరుగులో అయితే వేసేసి కొంచెం వాటర్ అయితే వేశారండి. పెరుగులో మా అత్తమ్మ కొంచెం లిక్విడ్గా ఉంటేనే వడలు బాగా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి కొంచెం వాటర్ వేసేసి మిగిలిపోయిన వడలు ఉన్నాయి కదండి, ఆ వడలనైతే ఆ పెరుగులో వేసేసారండి. సాల్ట్ అయితే చూసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పి. అంతే, చాలా టేస్ట్గా ఉండే పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది.